ఈ ఎన్నికల ముందు ప్రతిపక్ష పార్టీలు రకరకాలైన మోసపూరితమైన వాగ్దానాలు చేస్తే మేము గడిచిన 5 సంవత్సరాల్లో చేసిన మంచి కార్యక్రమాలను తప్పనిసరిగా కొనసాగిస్తాం, మరింత బాగా చేస్తాం, మరింత పద్ధతిగా కొనసాగిస్తాం. ఏవైనా చిన్న లోటుపాట్లుంటే వాటిని అన్నింటినీ సర్దుతాం. ఈ ఎన్నికల్లో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత పేదవాడికి ఇస్తున్న ఆహార భద్రతను మరింత బాగా చేయటం కోసమై ఒక్కొక్క తెల్ల రేషన్ కార్డు పైన ఇస్తున్న 20 కేజీల బియ్యాన్ని 30 కేజీలు చేస్తామని వాగ్దానం చేశాం. ఒక్కొక్క మనిషికి సగటున వస్తున్న 4 కేజీల బియ్యం చాలటం లేదు కాబట్టి 6 కేజీలు చేస్తామని వాగ్దానం చేశాం. అంతేగాక రైతాంగానికి 7 గంటల కరెంట్ ఇస్తున్నాం. ఈ 7 గంటలు చాలటం లేదని రైతాంగం అంటున్నారు కాబట్టి దాన్ని 9 గంటలు చేస్తామని వాగ్దానం చేశాం. ఈ 2 వాగ్దానాలు తప్ప మరి ఏ విధమైన కొత్త వాగ్దానాలు మేము చేయకపోయినా ప్రతిపక్ష పార్టీలు రకరకాలైన మోసపూరితమైన మాటలు చెప్పినా, ప్రలోభాలకు రోలు చేసే ప్రయత్నం చేసినా అటువంటి ప్రతి ప్రయత్నాన్ని ఎండగట్టారు రాష్ట్ర ప్రజలు. కాంగ్రెస్ పార్టీకి విజయాన్ని వరింపజేశారు రాష్ట్ర ప్రజలు. ఇవాళే అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి రోజునే ఎన్నికల్లో ఇచ్చిన ప్రధానమైన వాగ్దానాలు రెండింటినీ అమలు చెయ్యాలనే కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. 20 కేజీల బియ్యాన్ని 30 కేజీలుగా చేసే విషయంలో అధికారులను పిలిపించి దీనికి సంబంధించిన కార్యాచరణ మొదలుపెట్టమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి కావలసినంతగా గోడౌన్లు కానివ్వండి, కావలసినంతగా స్టాకులు కానివ్వండి, ఇవన్నీ సమకూర్చుకోవడానికి కనీసం 4 మాసాలు పడుతుందని అన్నారు అధికారులు. మే మాసం అయిపోతుంది. ఇవాళ జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ మాసంలో వరకు దీనికి సంబంధించిన సమస్తమైన హంగులు సమకూర్చుకోవడానికి సమయం కావాలంటున్నారు. అక్టోబర్ మాసం నుంచి చెప్పిన మాట మేరకు ఈ రాష్ట్ర ప్రజలకు 20 కేజీలుగా ఇస్తున్న బియ్యాన్ని 30 కేజీలుగా చేసే ఏర్పాటు చేస్తామనే విషయాన్ని మనం చేస్తున్నా. దానికి సంబంధించిన ఫైలును ఇవాళ ఇక్కడ ఈ సాయంత్రం మీ సమక్షంలో సంతకం పెడుతున్నాననే విషయాన్ని మనం చేస్తున్నా. అంతేకాదు మరో ప్రధానమైన వాగ్దానమైన 7 గంటల కరెంటును రైతాంగానికి ఇస్తున్నా, ఉచితంగా ఇస్తున్న 7 గంటల కరెంటును 7 గంటలు కాదు 9 గంటలు చేస్తామనే వాగ్దానాన్ని అమలు చేసే విషయంలో వెంటనే ఏర్పాటు చేస్తున్నాం. ఒక్క రోజు కూడా ఆలస్యం లేదు. వచ్చే ఖరీఫ్ పంటకే, జూన్ మాసంలో వేసుకునే ఖరీఫ్ పంటకే, మరొక్క వారం 2 వారాల లోపే వేసుకున్న ఖరీఫ్ పంటకే ఈ రాష్ట్ర రైతాంగానికి చెప్పిన మేరకు 7 గంటల కరెంటును 9 గంటలుగా చేసే ఏర్పాటు చేస్తామనే విషయాన్ని మనవి చేస్తున్నా. దీనికి సంబంధించిన 2 ఫైళ్లను ఇప్పుడే ఈ క్షణం మీ ముందు సంతకం చేస్తారనే విషయాన్ని కూడా సవినయంగా మనవి చేస్తున్నా. ఎవరు ఎక్కడ ఎప్పుడు ఊహించినటువంటి విధంగా ఈ రాష్ట్రంలో జల యజ్ఞం సాగుతుంది. 9 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ పరిపాలనలో ఆ 9 సంవత్సరాల్లోనూ వరుస కరువులు వస్తే
అటువంటి సమయంలో కూడా ఆ ప్రభుత్వం కొత్తగా ప్రాజెక్టులు కట్టాలి, రైతాంగానికి ఏదైనా శాశ్వతమైన ప్రాతిపదికన మేలు చేయాలి అనే ఆలోచనలు ఒక్క రోజులో కూడా చేసిన పాపన. కరువు వచ్చినప్పుడు శాశ్వతమైన పరిష్కారాలు ప్రాజెక్టులు నిర్మించడం తప్ప మరొక మార్గం లేదు అనే విషయం తెలిసినా నిమ్మకు నీరెత్తినట్టున్నది ఇంతకుముందున్న ప్రభుత్వం. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి రోజు నుంచి మళ్ళీ రైతన్న వాడిని తన కాళ్ల పైన తాను నిలబెట్టే పరిస్థితి తీసుకురాలేకపోతే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నమైపోయిన ఈ వ్యవస్థను మళ్ళీ పట్టాలపైకి ఎక్కించలేకపోతే అసలు గ్రామాలే మనుగడ ఉండవు. గ్రామాల్లో రైతులు, రైతు కూలీలు, చేతి పని వృత్తి వాళ్ళు ఏ ఒక్కరు బ్రతికే పరిస్థితులు కూడా ఉండవు. కాబట్టి అన్నిటికంటే ప్రధానంగా గ్రామాల్లో ఆర్థిక వ్యవస్థను పునరుజ్జీవింపజేయాలి. వారికున్న అత్యంత ప్రధానమైన ఆదాయం పంట. 2-2.5 గంటలాడే సినిమా నిర్మించాలి అంటే దాదాపు 6 మాసాలు, 8 మాసాలు, 10 మాసాలు, సంవత్సరమో కూడా పడుతుంది కదా. శాశ్వతంగా తరతరాలుగా 100ల సంవత్సరాలు నిలిచిపోయి ఇటువంటి ప్రాజెక్టులు నిర్మించాలంటే ఓ 3 ఏళ్ళు, 4 ఏళ్ళు, 5 ఏళ్ళు పట్టకుండా తప్పుతుందా అడుగుతున్నాను నేను. వెంటనే ప్రయోజనం రాదు కాబట్టి ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఎలా కడతారని చెప్పారు. వెంటనే ప్రయోజనం రావాలంటే ఇదేమైనా రాత్రికి రాత్రి పూర్తయ్యే విషయమా? ఇంత ప్రాజెక్టు దయచేసి చూశారు మీరందరూ. ఇంత ప్రాజెక్టులు వారం రోజుల్లో, 2 వారాల్లో పూర్తి కాగలిగిన అవకాశాలు ఉంటాయా? ఎంత కష్టమైనా నష్టమైనా ఇటువంటి కార్యక్రమాలు పూర్తి చేస్తున్న ఈ ప్రభుత్వం. అందుకే మనం చేస్తున్నా, మేము ఆరంభించే ముఖ్యమంత్రులమే కాకుండా, మా ప్రభుత్వం ఆరంభించే ప్రభుత్వమే కాకుండా పూర్తి చేసే ప్రభుత్వంగా ఉండిపోతాము చరిత్రలో అనే విషయాన్ని మనం చేస్తున్నాం. ఇవాళ కూడా ఎవరు ఎన్ని రకాలుగా దీని గురించి విమర్శలు చేసినా లెక్క చేయకుండా మేము మొదలుపెట్టిన 76 ప్రాజెక్టులలో ఇప్పటికే పూర్తి చేశాం. 12 ప్రాజెక్టులు పూర్తిగా, మరో 13 ప్రాజెక్టులు పాక్షికంగా పూర్తి చేశాం. మిగిలిన 50 ప్రాజెక్టులు కూడా మరో 2 ఏళ్లకో 4 ఏళ్లకో తప్పనిసరిగా మేమే పూర్తి చేస్తాం. అటువంటి నమ్మకం రాష్ట్ర ప్రజలకు మాత్రమే ఉంది అనే విషయాన్ని కళ్ళ ముందు రాబడుతున్నాయి. గడిచిన 4 సంవత్సరాలుగా మేము చేసిన మంచి కార్యక్రమం భారతదేశంలోనే